జై రేవంత్ రెడ్డి జై కొండ. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రులు కొండా సురేఖ మేడం మరియు మాజీ ఎమ్మెల్సీ కొండముల గారి ఆదేశాల మేరకు 19వ డివిజన్లో స్వశక్తి భవన్లో ఏర్పాటు చేసిన ఈ అభయాస్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రజాపాలన విభాగ అప్లికేషన్లు ఇన్ఛార్జ్ మన లవన్ గారి సార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళకు ప్రతి ఒక్కటి వివరించి మహాలక్ష్మి పథకం కానీ, గ్యాస్ సిలిండర్ పథకం, రైతు భరోసా కానీ, తెలంగాణ అమరవీరులది కానీ, గృహజ్యోతి కానీ, పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కరికి అప్లికేషన్ వాళ్ళకి వివరించి పెట్టడం జరుగుతుంది. న్యాయంగా పేదలైతే కోరుకున్న వాళ్ళకి ప్రతిదీ దక్కేటట్టు ప్రభుత్వం మొదటి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నిరుపేదలకు చెప్పేది ఒకటే, మీరు ఎక్కడ అప్లికేషన్లు బయట తీసుకోకండి, ఇక్కడ మీకు ఇవ్వడం ఫ్రీగా జరుగుతుంది. ప్రతిదీ నిష్పాక్షికంగా కొండా సురేఖ మేడం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అధికారులు కూడా పర్యవేక్షించి నిజాయితీ గల పేదవాళ్ళకే ప్రతి ప్రతిఫలం ఇది అందేటట్టు చేస్తామని కోరుతున్నాం. ముఖ్యంగా ఇంత రిస్క్ పడి చేస్తున్న ఈ ప్రభుత్వ ఉద్యోగులకు, మహిళా ఆర్పీలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ ప్రభుత్వం రావడానికి దోహదపడ్డ మా కార్యకర్తలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. నా దాస రాజేష్ 19వ డివిజన్ అధ్యక్షుడు. మరి ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు భూచన రవీందర్ గారు, పోషమ్మగుడి బూత్ కన్వీనర్ మన వెంకన్న గారు మరియు భగత్ నగర్ మన భగత్ నగర్ బూత్ కమిటీ అధ్యక్షులు జంగం ప్రభాకర్ గారు, రాజేష్ గారు, మా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మరియు బూత్ కన్వీనర్ మధ్యల రాజేష్ గారు, ప్రశాంత్ గారు, శేషు గారు, గాంధీనగర్ వారు ప్రతి ఒక్కరు పేరున వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. ఏదున్నా వీళ్ళు వాళ్ళ దృష్టి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ ఆధ్వర్యంలో పంపిణీ చేసి వాళ్ళకి ఇవి ఏవైతే పథకాలను అందేటట్టు చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.